ఫ్రెండ్స్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కూటమి ప్రభుత్వం వేధింపులు, చంద్రబాబు కుట్రలు అంటూ గడిచిన 4-5 రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, సోషల్ మీడియాలో వైసీపీ నేతలు, కుహానా మేధావులు ఓదరగొడుతున్నారు కదా. నిన్నటికి నిన్న బీఆర్ఎస్ నేత హరీష్ రావు, అలాగే కల్వకుంట్ల కవిత కూడా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలంగాణ బిడ్డపై కేసులు పెడితే చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామంటూ పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు కదా. సీన్ కట్ చేస్తే అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? కథ ఆంధ్రాలో లేదు బాస్, అసలు కథ ఉంది తెలంగాణలో. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటికి వెళ్ళింది ఆంధ్ర పోలీసులు కాదు. గతంలో ఆయన చేసిన ఒక ఆర్థిక నేరానికి సంబంధించినటువంటి కేసులో నోటీసులు ఇచ్చేందుకు వెళ్ళింది తెలంగాణ పోలీసులు. అవును, ఒకప్పుడు ప్రజల టీవీ అంటూ కార్మికులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజల దగ్గర సిపిఎం నేత తమ్మినేని వీరభద్రంతో కలిసి ప్రొఫెసర్ నాగేశ్వర్ చందాలు, షేర్ల రూపంలో కోట్ల రూపాయల నిధులు వసూలు చేశారు. 10 టీవీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ కన్సర్నల్లోనే ఇదంతా జరిగింది. తీరా చూస్తే ఆ పేద మధ్యతరగతి షేర్ హోల్డర్లకు ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం పారదర్శకత లేకుండా చివరకు ఆ షేర్లన్నీ కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉండే ఒక పెద్ద వ్యాపారవేత్త చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ప్రజల సొమ్ముతో పెట్టిన సంస్థ ఒక రాజకీయ ప్రయోజనాల కోసం వ్యాపార సంస్థగా ఎలా మారింది? ఈ 10 టీవీ షేర్ల బదిలీ ఉచ్చు ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి మెడకి చుట్టుకుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఈ ఆర్థిక లావాదేవీల చిక్కుముడిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఆయన్ను విచారణ పిలిచేందుకు తెలంగాణ పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే, ప్రొఫెసర్ నాగేశ్వర్ కి నోటీసులు ఇచ్చిన తెలంగాణ పోలీసులు అయితే ఆంధ్రాలో ఉన్న చంద్రబాబుపై వైసీపీ నేతలు ఏడుస్తున్నారు. అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనకుండి నడిపిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కుట్రలు మరోసారి బట్టబయలయ్యాయనేనా? ఫ్రెండ్స్, ఒక జర్నలిస్ట్ గా నిజాలు విశ్లేషించడం ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చేసిన తప్ప అని అడుగుతున్న మేధావులకి నాదొక సూటి ప్రశ్న. ఆర్థిక నేరాల విచారణకి జర్నలిజంకి ఏంటి సంబంధం? తప్పు చేస్తే ఎవరైనా కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే కదా. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.